ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఉపాధి హామీ పథకం జీ రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం. జేసీ గారు, నేను, అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలా మందికి అవగాహన లేక, ఆలోచన లేక జీ రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తాం, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తాం. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి, స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఒడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి ఒక మంచి సూక్తినిచ్చాడు. అటువంటి మహనీయుడే. సత్యమేవ జయతే. మనిషి ఎప్పుడు సత్యాన్ని నమ్ముకుని సత్యాన్ని మాట్లాడుతూ వెళ్తే బ్రహ్మాండమైనటువంటి సూక్తితో ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అటువంటి మహనీయుడిని భారతదేశం ఎప్పుడు మర్చిపోదు. కానీ ఇక్కడ ఏదైతే జీ రామ్జీ పథకం ఉందో దీని పేరు మార్చడం జరిగింది. అంటే అంతకంట పురాణాలు ఘోషిస్తున్నటువంటి రామరాజ్యంలో ఏదైతే ఆకలి కేకలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారో అంత సుఖశాంతులతో ఉండే విధంగా రాముడు పేరుతోటి ఈ పథకాల్లో మెరుగులు దిద్దాలి అని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టారు. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మెరుగులు దిద్దడంలో భాగం అప్పుడే రామరాజ్యం ప్రారంభమైంది. సామాన్యుడికి ఆకలి కేకలు లేకుండా 100 రోజులకే నిన్నటి దాకా ఉన్నటువంటి పథకం 125 రోజులకు వచ్చాయి. నిన్నటి దాకా రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి పథకం రైతుకు వెలుసుబాటును కలిగించింది. అంటే ఆ సమయంలో ఈ పథకం ఉండదు. రైతు పని చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగానే, కూలీలు దొరికే విధంగానే, అలాగే 125 రోజులు ఏదైతే పని దొరకనటువంటి రోజులు ఉంటాయో ఆ రోజుల్లో 125 రోజులు, 25 రోజులు పెంచడమే కాకుండా ఇక్కడ శ్రామికుడి యొక్క శక్తిని దోచుకోకూడదు అని చెప్పి చేయడమే కాకుండా శక్తికి తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో